తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ఇందులో మంత్రి పదవి ఆశిస్తున్న వారిపై చర్చించి పేర్లను ఫైనల్ చేయనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సమర్పించి గ్రీన్ సిగ్నల్ తీసుకోనున్నారు. విస్తరణపై రాత్రి ఢిల్లీలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ కూడా ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఆహ్వానం పంపారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఫైనల్ లిస్ట్ తయారైన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుమతితో రేపు ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. దాదాపు 1 అవర్ పాటు కూడా ఇటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా టీపీసీసీ కూర్పుపై కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. అయితే నిన్న ఇంకా క్లారిటీ రాలేదు. ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరోసారి కూడా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ, టీపీసీ కార్యవర్గ కూర్పుపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటు విదేశీ పర్యటన ముగించుకుని కేసీ వేణుగోపాల్ కూడా ఆయన వచ్చారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో వారి మధ్య కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మరి మంగళవారం మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై కూడా ప్రకటన వెళ్లే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మరి దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ రోజు ఫైనల్ నిర్ణయం జరగనుంది. మరి ఇటు ఢిల్లీలో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కూడా నిన్న భేటీ అయ్యారు కాబట్టి మరి కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై కూడా చర్చించారు. మరి రాత్రి 7:40 నుంచి 8:40 వరకు కూడా కొనసాగింది వీళ్ళ భేటీ. మరి కేబినెట్ లో కొత్తగా 5 బెర్తుల ఖరారుపై కూడా నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. ఇటు సామాజిక సమీకరణలో భాగంగా ఆయా వర్గాలకు పేర్లను కూడా కేసీ వేణుగోపాల్ ఒకే చెప్పినట్టుగా సమాచారం ఉంటుంది. ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా తుది లిస్టు ఆయన రికార్డ్ చేయనట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ రోజు సాయంత్రం గానీ రేపు ఉదయం గానీ కూడా ఇటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా టీపీసీ కార్యవర్గ పై ఇటు ఆశాభావులంతా కూడా ఢిల్లీకి పలుమార్లు కూడా చక్కర్లు కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మరి మంత్రివర్గ విస్తరణ అప్పుడు ఉంటుంది, ఇప్పుడు అంతగా ప్రధానంగా చర్చ జరిగింది. కానీ ఇంతవరకు మాత్రం వాటిపై క్లారిటీ రాలేదు. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. అయినప్పుడు కూడా ఇటు మంత్రివర్గ విస్తరణ గానీ మరి కార్యవర్గ కూర్పుపై కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి. ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 18 నెలలు కావాల్సి వస్తుంది. అయినా కూడా ఇటు టీపీసీ కార్యవర్గం గానీ, నామినేట్ పోస్టులు గానీ మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ఇటు కాంగ్రెస్ క్యాడర్ లో కూడా కొంతవరకు అసంతృప్తి నెలకొంది. కాబట్టి మరి యొక్క అసంతృప్తిని కూడా బ్యాలెన్స్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా పార్టీ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. నామినేట్ పోస్టులు, అదేవిధంగా మంత్రివర్గ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ప్రజెంట్ కేబినెట్ లో 6 చోట్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి మరి మంత్రివర్గ విస్తరణ చేపట్టడం కూడా డిమాండ్ ఉంది. మరి ఎందుకంటే ఇప్పటికే మిగిలినటువంటి మంత్రులకు సంబంధించిన శాఖలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి కాబట్టి మరి కొంతవరకు అభివృద్ధి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేసే యోచనలో కూడా హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈ రోజు నైట్ వరకు మల్లికార్జున ఖర్గే కూడా ఆయన కూడా పర్యటన ముగించుకొని ఢిల్లీ వస్తారు. వచ్చిన తర్వాత ఇటు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున గాంధీ సమక్షంలో కూడా సమావేశం ఉంటుంది. ఈ సమావేశం అయిన తర్వాత కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పార్టీ రాష్ట్ర వ్యాల్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ రోజు కేసీ వేణుగోపాల్ తో పాటు రాహుల్ గాంధీతో కూడా మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత మరి వీటిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటివరకే ఆశావాల లిస్ట్ చూసుకుంటే మాత్రం దాదాపు కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా మరి 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి మరి 6 బెర్తుల కోసం దాదాపు 10 నుంచి 12 మంది రేసులో ఉన్నారు. మరి ఇందులో ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి అయితే మాత్రం మరి మొదటి నుంచి కూడా ఇటు వీళ్ళ పేర్లు వినిపిస్తుంది. మరి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రేసులో ఉన్నారు. మరి వాళ్ళు కూడా వారి ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రివర్గ చోటు కోసం. ఇక ఇటు నిజామాబాద్ జిల్లా నుంచి పి సుదర్శన్ రెడ్డి కూడా ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆయన కాంగ్రెస్ లో చాలా సీనియర్ మోస్ట్ గా ఉన్నారు కాబట్టి మరి ఆయన కూడా మంత్రివర్గంలో చోటు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో తనకి ఈసారైనా చోటు దక్కుతుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఆలేరు
ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా తన ప్రయత్నం చేస్తున్నారు. బీసీ కోటాలో గొల్లకుర్మల కోటాలో తనకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా ఆయన కూడా హైకమాండ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మరి మంత్రివర్గ విస్తరణలో కూడా చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లా నుంచి మాత్రం ఎవరు లేరు. మరి ఇందులో ఇటు ఎమ్మెల్సీ కోదండరాం కూడా చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆయన కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ ఆయన కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు ముస్లిం మైనార్టీ కోటాలో మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు షబ్బీర్ అలీతో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి హైదరాబాద్ జిల్లా సంబంధించి కూడా తమకు కూడా మంత్రివర్గాలు చోటు కల్పించాలని కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు మొన్ననే ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి విజయశాంతి కూడా రేసులో ఉంది. మరి ఆమె కూడా మంత్రివర్గ చోటుల్లో ఉంటుందా లేదా అనిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు ఇటు మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా అయితే సతీష్, కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ చేయడం ఎంత ముఖ్యమో అసంతృప్తులను వాళ్ళని చల్లార్చడం కూడా, వాళ్ళని ఒప్పించడం కూడా అంతే సవాల్తో కూడుకున్నటువంటి పని కదా. ఏంటి మంత్రి పదవులు తక్కువ ఉన్నాయి, ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆశావాహులను అసంతృప్తులను చల్లార్చే పని, ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పారు కాంగ్రెస్ లో? ఎస్, ఇప్పటి వరకు అయితే వీటన్నిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ని ఆమెను పంపించిన తర్వాత కూడా మరి అసంతృప్తి నేతలను ఆమె బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి క్రియాశీలంగా పనిచేసిన వారికి తప్పకుండా ప్రాయతిస్తామని కూడా ఆమె హామీ ఇచ్చారు. ఎందుకంటే ఆమె మీనాక్షి నటరాజన్ కూడా రాహుల్ గాంధీకి చాలా అత్యంత సన్నిహితురాలు కాబట్టి మరి ఆమె చెప్తే ఏదైనా జరుగుతుంది కాబట్టి మరి ఆమె కూడా ఇక్కడ పార్టీ సంబంధించిన అసంతృప్తి నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. మనం చూసాం ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వచ్చినప్పుడు అందరితో కూడా ఆమె మీట్ అయ్యారు. మరి చాలా మంది కూడా ఆశావాహులు ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారు, మరి గత 10-20 ఏళ్లుగా మరి పార్టీ జెండా మోసేవారు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకుండా మరి పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి మరి సామాజిక సమీకరణలో భాగంగా ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి పదవులు ఇవ్వడం పట్ల కూడా ఇటు బీసీ నేతలు కానీ అదేవిధంగా ఇతర మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీ ఎస్సీ వాళ్ళు కూడా కొంతవరకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. మరి వాళ్ళందరినీ బుజ్జగించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు మీరు అన్నట్టుగా ఇటు మంత్రివర్గంలో కూడా మరి చాలా మంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నాయకుల ఎమ్మెల్యేలు కానీ కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి కేబినెట్ లో ప్రజెంట్ మాత్రం 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. మరి 6 బెర్తుల కోసం దాదాపు 10 నుంచి 12 మంది పోటీలో ఉన్నారు. కాబట్టి మరి ఊరికి ఇచ్చి ఊరికి ఇవ్వకపోతే మరి వాళ్ళు ఏ రకంగా అసంతృప్తి లోనవుతారనిపై కూడా పార్టీ హైకమాండ్ ఆలోచించేసి మరి వాళ్ళకి ముందస్తుగా సమాచారం తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇటు మంత్రివర్గ విస్తరణ దాదాపు కొలిక్కొచ్చింది, కానీ ఫైనల్ చేయడంలో మాత్రం కొంతవరకు డిలే అవుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈసారి మాత్రం తప్పకుండా ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వీళ్ళంతా కూడా రేస్ లో ఉన్నారు. వారితో పాటు ఇటు మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా ఈసారి కేబినెట్ లో తమకు చోటు దక్కాలని కూడా కోరుతున్నారు. మరి ఇప్పటికే ఇటు దామోదర్ రాజనరసింహ ఉన్నప్పుడు కూడా మరి ఆయన ఉపకులం వేరే అని కూడా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు. మరి మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇటు మందుల శాములు కానీ అడ్లూరి లక్ష్మణ్ అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి. ఈసారి తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి కూడా వాళ్ళు కోరడం కూడా జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా హైకమాండ్ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీకి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఇదంతాపై కూడా చర్చ జరిగింది. దాదాపు నిన్న 1 అవర్ పాటు కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీ అయ్యారు. మరి 1 అవర్ భేటీ అయ్యారు కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఈ రోజు కూడా అక్కడే ఉంటారు. ఎందుకంటే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయన ఇటు ఆయన హెల్త్ ఇష్యూస్ లో భాగంగా కూడా ఆయన వేరే విదేశీ పర్యటనలకు వెళ్లారు. మరి ఆ పర్యటన ముగించుకొని కూడా ఈ రోజు మధ్యాహ్నం కూడా వస్తారు. కాబట్టి మరి ఇటు కేసీ వేణుగోపాల్ అదేవిధంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీతో మీట్ అయిన తర్వాత మరి ఈ రోజు నైట్ గానీ రేపు కానీ ఇటు మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు మరోవైపు ఇటు పార్టీకి సంబంధించి కార్యవర్గ కూర్పుపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా పేర్లు కూడా ఫైనల్ గా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్ననే యాక్చువల్లీ అనౌన్స్ చేయాల్సి ఉండే. మరి ఇప్పటికే ఇటు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ లోపే ఇటు మంత్రివర్గ విస్తరణ ఇటు టీపీసీ కార్యవర్గ గ్రూపు నామినేటెడ్ పోస్టుల విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 40 నామినేటెడ్ పోస్టులు కూడా ప్రకటించారు. మరి ఇంకా చాలా ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో 10 years తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి మరి చాలా మంది కూడా ఆశాభావులు మరి ఈసారి నామినేటెడ్ పోస్టులు కూడా తమకు అవకాశం కల్పించాలి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చుట్టూ
వాళ్ళకి సంబంధించిన కీలక నేతల చుట్టూ కూడా తిరుగుతున్నారు, వారు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా వారికి చోటు లభించకపోవడంతో ఇటు పార్టీ క్యాడర్ కూడా కొంతవరకు అసంతృప్తి ఉంది. ఎందుకంటే త్వరలో ఇటు జూన్ లో జూలైలో గానీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి స్థానిక సంస్థలు చాలా యాక్టివ్ గా పనిచేయాలని కూడా పార్టీ పదవులు కానీ నామినేట్ పోస్టులు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నిటిపై కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రోజు క్లారిటీ వచ్చిన తర్వాత మరి రేపు అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇటు టీపీసీ కార్యవర్గం సంబంధించి కూడా మరి దాదాపుగా 5-6 వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా ఇటు డీసీసీ ప్రెసిడెంట్లకు సంబంధించి కానీ ఇతర క్యాడర్ అంతా కూడా ఈ రోజు అయితే నైట్ వరకు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మరి మొత్తానికైతే మాత్రం మరి టీపీసీ కార్యవర్గ గ్రూప్ మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా విస్తరించారు. మరి ఈసారి మాత్రం తప్పకుండా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ రోజు నైట్ వరకు అయితే క్లారిటీ వస్తుంది. మరి రేపైతే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా టీపీసీ కార్యవర్గ గ్రూప్ నామినేటెడ్ పోస్టులు అయితే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ. రైట్ సతీష్, థ్యాంక్ యూ.